ఓం శాంతి. ఈరోజు మురళి 17/3/2021. मीठे बच्चे, ज्ञान सागर बाप द्वारा तुम मास्टर ज्ञान सागर बने हो। तुम्हें ज्ञान का तीसरा नेत्र मिला है, इसलिए तुम त्रिनेत्री, त्रिकालदर्शी और त्रिलोकी नाथ. మధురమైన పిల్లలారా, జ్ఞాన సాగరుడు బాబా ద్వారా మీరు జ్ఞాన సాగరులుగా, మాస్టర్ జ్ఞాన సాగరులుగా తయారయ్యారు. మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. అందువలన మీరు త్రినేత్రి, త్రికాలదర్శి మరియు త్రిలోకి నాథులయ్యారు. జ్ఞానసాగరుడు బాబా ద్వారా మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారయ్యారు. మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. అందువలన మీరు త్రినేత్రి, త్రికాలదర్శి మరియు త్రిలోకి నాథులుగా తయారయ్యారు. ప్రశ్న: विश्व की रूहानी सेवा तुम बच्चों के सिवाय कोई नहीं कर सकता है, क्यों? విశ్వానికి ఆత్మిక సేవ మీ పిల్లలు తప్ప ఇంకెవరు చేయలేరు, ఎందుకు? उत्तर: क्योंकि तुम्हें ही सुप्रीम रूह शिव बाबा की शक्ति मिलती है. ఎందుకంటే మీకే సుప్రీం ఆత్మ అయిన శివ బాబా యొక్క శక్తి లభిస్తుంది. पहले तुम आत्माओं को सुप्रीम रूह द्वारा ज्ञान का इंजेक्शन लगता है, जिससे तुम 5 विकारों पर स्वयं भी विजय प्राप्त करते और दूसरों को भी कराते हो. మొదట ఆత్మలైన మీకు పరమాత్మ ద్వారా జ్ఞాన ఇంజెక్షన్ పడుతుంది. దీని ద్వారా మీరు పంచవికారాలపైన స్వయం కూడా విజయం పొందుతున్నారు మరియు ఇతరులకు కూడా విజయం కలిగిస్తున్నారు. జ్ఞానం అనే ఇంజెక్షన్ పడడం వలన. ऐसी सेवा और कोई कर ना सके. ఇలాంటి సేవ ఇంకెవరూ చేయలేరు. ఇలాంటి సేవ పంచవికారాల మీద విజయం కలిగించే సేవ. कल्प कल्प तुम बच्चे ही ये रूहानी सेवा करते हो. కల్పకల్పము పిల్లల మీదే ఈ ఆత్మిక సేవ చేస్తున్నారు. ओम शांति. बाप की याद में बैठना है और कोई भी देहदारी की याद में नहीं बैठना है. బాబా స్మృతులనే కూర్చోవాలి, ఏ దేహదారుల స్మృతి ఉండకూడదు. नए नए जो आते बाप को तो जानते ही नहीं, उनका नाम तो बड़ा सहज है शिव बाबा. बाप को बच्चे नहीं जानते, कितना వండర్ है. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, బాబా ఎవరనేది తెలియని వారు కూడా ఉంటారు. వాస్తవానికి బాబా పేరు కూడా చాలా సహజమైంది, శివ్ బాబా అంటాం కదా. బాబా చెప్తున్నారు, బాబాకు పిల్లలు అందరూ పిల్లలై కూడా అతని పరిచయం తెలియకపోవటం అంటే వండర్ కదా ఇది. शिव बाबा ऊंचती ऊंच सर्व का सदगति दाता है, सर्व पतितों का पावन करता, सर्व का दुख हरता भी कहते, परंतु कौन ही ये कोई नहीं जानते सिवाय तुम भी के. शिव बाबा ఉన్నతోన్నతమైన వారు, సర్వుల సద్గతి దాత, సర్వ పతితులను పావనం చేసే కర్త, సర్వుల దుఃఖ హర్త అని చెప్తారు.
మహిమ అయితే చేస్తున్నారు కానీ అతను ఎవరనేది ఎవరికి తెలియదు. బీకేలేనా మీకు తప్ప. तुम हो उनके पोतरे पोतियां, सो तो जरूर अपने बाप और उनकी रचना के आदि मदांत को జానింగే. మీరు అతనికి మన్మడు మన్మరాళ్ళు అయిపోయారు. తప్పకుండా మరి అతని కోసం, అతని రచన కోసం మీకే తెలుస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. బాప్ ద్వారా బచ్చే హి సబ్ కుచ్ జాన్ జాతే హై. బాబా ద్వారా పిల్లలే సర్వము తెలుసుకుంటున్నారు. ये है ही पति दुनिया सर्व कलेगी पतितों को सतीगी पावन कैसे बनाते, सो तो बीके के सिवाय दुनिया में कोई नहीं जानते. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. సర్వ కలిగి పతితులను సతీగి పావనంగా ఎలా తయారు చేస్తున్నారని బీకేలు తప్ప ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. కలిగి దుర్గతి से निकालने वाला सती की सदगति दाता बाप ही है. शिव जयंती भी भारत में ही होती. కలిగి దుర్గతి నుండి బయటకు తీసి సతీకి సద్గతిలో తీసుకెళ్లేది బాబాయే. శివ జయంతి కూడా అందుకే భారతదేశంలోని చేసుకుంటూ ఉంటారు. బాబా సద్గతిలో తీసుకెళ్లేరు కాబట్టి. जरूर वो आते परंतु भारत को क्या कर देते ये भारतवासी नहीं जानते. తప్పకుండా అతడు వస్తున్నారు కాబట్టే జయంతి చేస్తారు. కానీ అతడు వచ్చి ఏం చేస్తున్నారు అనేది ఇది భారతీయులకి తెలియదు అని చెప్తున్నారు బాబా. हर वर्ष शिव जयंती मनाते परंतु ज्ञान का तीसरा नेत्र नहीं, इसलिए बाप को नहीं जानते. ప్రతి సంవత్సరం శివ జయంతి జరుపుకుంటూ ఉంటారు కానీ జ్ఞానం అనే మూడో నేత్రం లేదు కాబట్టి మనుషులకు బాబా పరిచయం అయితే తెలియటం లేదు అని చెప్తున్నారు బాబా. గీత్ నయనహీనుకు రాహు దిక్కావో ప్రభు, నయనహీనులైన మాకు మార్గం చూపించు ప్రభు అని పాట ఈరోజు. ये मनुष्यों का ही बनाया हुआ गीत है कि हम सब నయనహీన్. మానవులు పాడారు కదా ఈ పాటలో, రాసుకున్నది వాళ్ళే. ఏమని? మేమందరము నయనహీనులైపోయి ఉన్నాము అని. ये స్థూल నయन तो सबको है परंतु अपने को నయనహీन क्यों कहते. స్థూలమైన నయనాలు ఉంటూ కూడా నయనహీనులమని ఎందుకు చెప్పుకుంటున్నారు మనుషులు? वो बाप बैठ समझाते कि ज्ञान का तीसरा नेत्र कोई को है नहीं. बाप को नहीं जानना ये हुआ अज्ञान. बाप को बाप द्वारा जानना इसको कहा जाता है ज्ञान. బాబా కూర్చొని చెప్తున్నారు జ్ఞానం అనే మూడో నేత్రం ఎవరికి తెలియదు, అందుకని మూడో నేత్రం లేదు, అందుకే నయనహీనులమని చెప్పుకుంటున్నారు. బాబా కోసమే పరిచయం తెలియకుండా ఉన్నారు అంటే అజ్ఞానం అనేది చెప్తారు కదా. బాబాను బాబా ద్వారా తెలుసుకోవటాన్ని జ్ఞానము అంటారు. बाप ज्ञान का तीसरा नेत्र देते जिससे तुम सारी रचना का आदि मदंत को जानते हो. బాబా వచ్చి జ్ఞానం అనే మూడో నేత్రం ఇచ్చాకే రచన అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకుంటున్నాం మనం. జ్ఞాన్ సాగర్కి వచ్చే తుమ్ మాస్టర్ జ్ఞాన్ సాగర్ బన్ జాతి. ఇవన్నీ తెలుసుకోవడంతో ఏమవుతున్నాము? మాస్టర్ జ్ఞానసాగర్లు అయిపోతున్నాం. तीसरा नेत्र माना है त्रिनेत्री त्रिकालदर्शी त्रिलोकीनाथ बन जाते. మూడో నేత్రం అంటేనే त्रिनेत्री त्रिकालदर्शी त्रिलोकीनाथ అయిపోతున్నాం. भारतवासी ये नहीं जानते कि ये लक्ष्मी नारायण जो सती के मालिक थे, इनको ये वर्षा कैसे मिला, वो कब आए, फिर कहाँ गए, फिर कैसे राज्य लिए, कुछ भी नहीं जानते. లక్ష్మీనారాయణులు సత్యగానికి మాలికులుగా ఉండేవారు. వారసత్వం ఎలా దొరికింది, ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎలా రాజ్యం చేశారు, ఇది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఏ దేవత ఏ పావన్ హీ నా పావన్ తో జరూర్ బాప్ హీ బనాయింగే. తుమ్ భారతవాసికు బాప్ బయట సమझाते. దేవతలు పావనమైన వారు కదా, బాబాయే పావనంగా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. जो देवताओं को शिव को मानते हैं, शिव का जन्म भी भारत में हुआ है. భారతవాసీలు ఎవరైతే దేవతలు అలాగే శివుడు అంటే భక్తి ఉంటుందో, అందుకే భారతీయులకి రహస్యాలని చెప్తున్నారు బాబా. శివబాబా జన్మ కూడా భారతదేశంలోనే జరిగింది. ऊंचते ऊंचे भगवान शिव जयंती भी यहाँ मनाते. जगदम्बा जगत पिता ब्रह्मा और सरस्वती का भी जन्म यहाँ ही है, भारत में ही मनाते. జగదంబ జగత్ పిత బ్రహ్మ, జగదంబ అంటే సరస్వతి మమ్మ, వీరి జన్మ కూడా భారతదేశంలోనే జరిగింది కదా అన్నారు బాబా.
अच्छा, लक्ष्मी नारायण का जन्म भी यहाँ ही होता है, वही राधे कृष्ण है. లక్ష్మీనారాయణలు కూడా ఇక్కడే కదా జన్మ తీసుకున్నారు భారతదేశంలో. వాళ్ళే చిన్నతనంలో రాధాకృష్ణగా ఉంటారు. ఇది కూడా భారతీయులకి తెలీదు అని చెప్తున్నారు బాబా. कहते पतित पावन आओ तो जरूर सब पतित है. साधु संत ऋषि मुनि आदि सब पुकारते कि आकर हमको पावन बनाओ. दूसरी तरफ कुंभ के मेले आदि में जाते हैं पाप धोने, समझते गंगा पतित पावनी. पुकारते कि पतित पावन आओ, तो मनुष्य किसको कैसे पावन बना सकते. సాధు సన్యాసి ఋషి మునులతో కలిపి అందరూ పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి పావనంగా తయారు చేయటానికి మమ్మల్ని అని పిలుస్తున్నారా లేదా. ఇంకోవైపు కుంభమేళాల్లో వెళ్ళి స్నానాలు చేసేస్తుంటారు పాపాలు కడుక్కోవటం, గంగా పతిత పావని అనుకోని. ఇంతకీ పైనుండి ఎవరైనా రావాలా పావన చేయడానికి? గంగలో స్నానం చేస్తే పావనం అయిపోతుంది. ఏది కరెక్ట్? అటు పీల్చేస్తుంటారు, ఇటు గంగలో కూడా స్నానం చేసేస్తుంటారు. పైకి చూసి పిలుస్తున్నారు పతిత పావన రండి అంటేనే మీనింగ్ ఏంటి? మనుషులు ఎవరిని పావనంగా ఇక్కడ చేయలేదు అని. बाप समझाते तुम पहले देवी देवता धर्म कहते तो सब पावन थे, अभी पति थे. कहते हैं कि రాహు బతావో ప్రభు తో కహా గిర్ రా. బాబా చెప్తున్నారు, ప్రారంభంలో మీరు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఎంతో పావనంగా ఉండేవారు, అందరూ ఇప్పుడు పతితులు అయిపోయారు. ఇప్పుడు పిలుస్తున్నారు మార్గం చూపించు ప్రభు అని. ఎక్కడికి మార్గం చూపించాలి? कहते बाबा जीवन मुक्ति की राह बता. ఎక్కడికి అంటే జీవన్ముక్తికి వెళ్ళే మార్గం చూపించండి అని పిలుస్తున్నారు. हमारे में 5 विकार है बाबा, हम सब स्वर्ग में तो निर्विकारी थे, अभी विकारी पतित बन पड़े, इसका कुछ राज तो समझाओ. ये कोई दंत कथाएं नहीं है. మాలో పంచవికారాలు ప్రవేశించేసాయి. ఒకప్పుడు స్వర్గంలో ఉన్నప్పుడు నిర్వికారిగా ఉండేవాళ్ళని, ఇప్పుడు వికారి అయిపోయాం, మళ్ళీ మాకు మార్గం చూపించండి, వీటిని ఎలా జయించాలి రహస్యం తెలియచేయండి అని పిలిచారు. బాబా వచ్చి అవి చెప్తున్నారు. కట్టుకథలేం కాదు ఇక్కడ బాబా చెప్పేది. बाप समझाते हैं श्रीमद् भगवत गीता अथवा परमात्मा की सुनाई हुई गीता है, पतितों को पावन बनाने वाला है निराकार भगवान. శ్రీమద్ భగవద్గీత అన్నారు అంటే పరమాత్మ వినిపించిన జ్ఞానమే గీత. పతితుల్ని పావనంగా తయారు చేసేవారు ఎవరు? నిరాకారుడు భగవంతుడు. అతడు వినిపించే జ్ఞానమే గీత. मनुष्य को भगवान नहीं कह सकते. बाप कहते इतने बड़े बड़े गुरु होते भी भारत इतना पतित कोड़ी जैसा क्यों बना है. कल की बात है कि भारत स्वर्ग था, बाबा ने भारत को स्वर्ग की सौगात दी थी. भारतवासी पतितों को आकर राजयोग सिखलाए, पावन बनाए. तब फिर बाप बच्चों के पास आया है, सेवादारी बन. बाप है रूहानी सेवादारी. బాబా చెప్తున్నారు, పెద్ద పెద్ద గురువులు విద్వాంసులు ఉంటూ కూడా భారతదేశం ఇంత పతితంగా గుడిగబల ఎందుకు తయారైపోయింది అడుగుతున్నారు బాబా. నిన్నటి విషయం ఆలోచిస్తే భారతదేశం స్వర్గంలాగా ఉండేది. నేనే స్వర్గం అనే బహుమతి భారతీయులకి ఇచ్చి వెళ్ళాను. భారతవాసి పతితులకి రాజయోగం నేర్పించి పావనంగా తయారు చేశాను ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ సేవాదారిగా తయారై పిల్లల దగ్గరికి వచ్చాను నేను. బాబా చెప్తున్నారు, బాబాని ఏమంటారు? ఆత్మిక సేవాదారి. बाकी तो सब मनुष्य मात्र जिस्मानी सेवादारी, सन्यासी भी जिस्मानी सेवादारी. బాబా తప్ప సన్యాసులతో సహా మానవులు ఎవరు ఏ సేవ చేస్తున్నా శారీరక సేవాదారులనే చెప్తారు. वो पुस्तक आदि बैठ बनाते हैं. बाप कहते कि मैं निराकार साकार साधारण बूढ़े तन में प्रवेश कर बच्चों को आकर समझाता. हे भारतवासी बच्चों, देखो रूहानी बाप रूहों को बैठ समझाते. మానవులు పుస్తకాలు అవి రచిస్తూ ఉంటారు. ఇక్కడైతే బాబా ఏం చెప్తున్నారు? నేను నిరాకారుణ్ణి, సాకారి సాధారణ వృద్ధ మానవతనంలో ప్రవేశించి వచ్చి పిల్లలకి నాలో ఉన్న జ్ఞానం చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఓ భారతవాసి పిల్లలారా, చూడండి, ఆత్మిక తండ్రి ఆత్మలో కూర్చొని చెప్తున్న విషయాలు ఇవి. ఏ బ్రహ్మా नहीं सुनाते लेकिन वो निराकार बाप इस तन का आधार लेते. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మ కాదు,
నిరాకారుడు బాబా బ్రహ్మ తను ఆధారాన్ని తీసుకొని చెప్తున్నారు. ఎందుకని? శివకోతో అప్నా శరీర్ నెయ్యి, ఎందుకంటే తనకు శరీరం లేదు కదా. सालिग्राम आत्माओं को तो अपना अपना शरीर है, पुनः जन्म में आते आते पतित बन जाते. अब तो सारी दुनिया पतित है, पावन एक भी नहीं. మనం ఆత్మలైతే శాలిగ్రామాలు, పరమాత్మ శివుడు. శాలిగ్రామాలు అయిన ఆత్మలకైతే ఎవరి శరీరాలను వాళ్ళు ధరిస్తూ పునర్జన్మల్లో వచ్చి పతితులైపోతున్నారు. ఒక్కరు కూడా పావనలు లేరు, అందరూ పతితులైపోయారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. तुम सतो प्रधान थे, फिर काद पड़ने से सतो से रजो तमो में आई हो. तुम भारतवासियों के पास शिव बाबा आकर शरीर धारण करते हैं, जिसको भागीरथ भी कहते हैं. मंदिरों में शंकर का चित्र दिखाते हैं, क्योंकि वो शिव शंकर इकट्ठा समझ लेते हैं. మీరే సతోప్రధానంగా ఉండేవారు, తుప్పపడడంతో మీ ఆత్మలోని రజో తమో అలా దిగజారిపోయారు అని చెప్తున్నారు బాబా. భారతవాసీల దగ్గరే శివబాబా వచ్చి శరీరాన్ని ధరిస్తున్నారు. పరకాయ ప్రవేశం భారతదేశంలోనే చేస్తున్నారు. ఆ శరీరానికే భగీరథుడని కూడా చెప్పుకుంటున్నారు భక్తిలో. మందిరాల్లో శంకరుని విగ్రహాలు కూడా చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే శివుడు శంకరుడు ఒకటనేసుకుంటూ ఉంటారు భక్తిలో. శివుడు నిరాకారుడు, శంకరుడు ఆకారి, వాళ్ళిద్దరూ ఒకటే ఎలా అవుతారు? నిరాకారుడు వేరు, ఆకారి సూక్ష్మ శరీరధారి వేరు కదా. ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. अच्छा फिर बैल पर सवारी कौन करते? शिव व शंकर. सूक्ष्म वतन में बैल कहाँ से आया? शिव रहता है मूल वतन में, शंकर सूक्ष्म वतन में. मूल वतन में सब आत्मा है, सूक्ष्म वतन में सिर्फ ब्रह्मा विष्णु शंकर है, वहां जानवर होते नहीं. అయితే ఎద్దు మీద సవారీ చేస్తారు అన్నారు కదా నంది పైన. శివుడా శంకరుడా? అయితే శంకరుడైతే సూక్ష్మలోకంలో ఉంటాడు కదా. సూక్ష్మలోకంలో ఎద్దులు అవి ఎలా ఉంటాయి? నంది అక్కడ ఎలా ఉంటుంది? మూలవతనంలో ఆత్మలు ఉంటాయి, సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క స్వరూపాన్ని చూపిస్తారు ఆకార రూపంలో. అక్కడ జంతువులవి ఉండవు కదా ఎద్దు మీద కూర్చొని సవారీ చేయడానికి సూక్ష్మ శరీరంతో. बाप कहते मैं साधारण बूढ़ेतन में प्रवेश कर तुमको समझाता हूँ. కాబట్టి ఎద్దు పైన శంకరుడు కూర్చొని సవారీ చేయరు. శివుడు ఒక సాధారణ వృద్ధ మానవతనంలో వచ్చి నేను మీ జ్ఞానము చెప్తాను అని చెప్తున్నారు బాబా. అదే ఎద్దు అంటే ఆ శరీరం. तुम बच्चे अपने जन्म को नहीं जानते. सत्य से लेकर तुमने कितने जन्म लिए? ఎన్ని జన్మలు తీసుకున్నారు మీరు? 84 జన్म लिए. अभी ये है पिछाड़ी का जन्म. 84 జన్మల్లో ఇది लास्ट जन्म ఇది. भारत जो अमरलोक पावन था, वो अब मृत्यु लोक पतित है. सर्व का सद्गति दाता तो एक है ना. అమరలోకంగా పావనంగా ఉండే భారతదేశం ఇప్పుడు ఏమైపోయింది? మృత్యులోకంగా పతితముగా అయిపోయింది. సర్వుల సద్గతి దాత అయితే ఒక శివ్ బాబాయే కదా. रुद्रमाला है ही परम पिता परमात्मा निराकार शिव की श्री श्री 108 रुद्रमाला कही जाती है. పరం పిత పరమాత్మ నిరాకారుడు శివుడు వెనుక ఏదైతే మాల తయారవుతుందో ఆత్మలందరూ కలిపి దానిని రుద్రమాల అంటారు అని చెప్తున్నారు బాబా. శ్రీ శ్రీ 108 రుద్రమాల అని కూడా చెప్తూ ఉంటారు భక్తిలో. సబ్ శివ్ కే గలే కా హార్ హై. మనమంతా శివబాబా మెడలో హారము లేదా శివబాబా మెడలో హారంలో పూసలు అవుతున్నాం ఆత్మలు మనం. बाप तो है पतित पावन, सर्व का सदगति दाता, सर्व को वर्षा देने वाला. लौकिक बाप से हद का वर्षा मिलता है, जिसको सन्यासी काक विष्ट समान सुख समझते हैं. बाप कहते कि बराबर ये तुम्हारा सुख काक विष्ट समान है इस दुनिया का सुख. बाप आकर पतितों को पावन अथवा कांटों को फूल बनाते नॉलेज से. ये गीता की नॉलेज है. बाबा చెప్తున్నారు పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, సర్వులకు స్వర్గము అనే వారసత్వం ఇచ్చేవాడు ఒక్క శివ బాబాయే. లౌకిక తండ్రి నుండి అయితే హద్దులో ఉన్న అంటే కొద్ది పరిమితిలో ఉన్న సంపద సుఖము వారసత్వం దొరుకుతుంది, ఇల్లు భూము లేకపోతే ఏదో అలా కదా. అదే దానినే
సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖాలని చెప్పారు. బాబా చెప్తున్నారు నిజంగానే కాకిరెట్టతో సమానమైన సుఖం అన్నట్టే ఉంది ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు అని చెప్తున్నారు బాబా. బాబాయి వచ్చి పతితుల్ని పావనంగా ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు ఈ జ్ఞానము ఆధారంతో. దీన్ని ఏమంటారు? గీతా జ్ఞానం. ये ज्ञान कोई मनुष्य नहीं समझा सकते, ज्ञान सागर पतित पावन बाप ही समझा सकते. మానవులు చెప్పలేరు ఈ జ్ఞానం. పతిత పావనుడు జ్ఞాన సాగరుడు బాబాయే చెప్తున్నారు. బాప్ సే వర్ష మిల్తే జో తుమ్ లే రహే హో, తుమ్ హీ సిర్ఫ్ సద్గతి తరఫ్ జా రహే హో. బాబా నుండి మీరు ఇప్పుడు వారసత్వం అనేది తీసుకుంటున్నారు, సద్గతి వైపు వెళ్తున్నారు అని చెప్తున్నారు బాబా. అభి తో సంగం పర్ హో తో కలియుగ్ మే, అభి హే కలియుగ్ కా అంత్, మహాభారత్ లడాయి భీ సామ్నే ఖడీ హై. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం మనం. అంటే ఏంటి? ఎడ్జ్, అంతిమ సమయం. ఎంత లాస్ట్ స్టేజ్కి వచ్చేసామంటే మహాభారత యుద్ధం, వినాశనం కూడా ఎదురుగానే నిల్చుంది అన్నారు బాబా. 5,000 वर्ष पहले भी जब तुम राजयोग सीखते थे तो भंबोर को आग लगी थी, अभी तुम राजयोग सीख रहे हो ये लक्ष्मी नारायण बनने के लिए, बाकी तो है भक्ति मार्ग. 5,000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే ఎప్పుడైతే భగవంతుడు వచ్చి మనకి రాజయోగం నేర్పించారో, నేర్చుకుంటున్నామో, ఇంకొక వైపు వెదురులడవి ప్రపంచానికి నిప్పంటుకుని వినాశనం జరిగింది 5,000 సంవత్సరాల పూర్వం. మళ్ళీ ఇప్పుడు అదే టైం వచ్చేసింది అని చెప్తారు బాబా. రాజయోగం నేర్చుకుంటున్నారు కదా మీరు మళ్ళీ. దేనికోసం? లక్ష్మీనారాయణ పదవి కోసం. మిగిలిన అంతా కూడా భక్తి మార్గం ఉంది, జ్ఞానం అనేది లేదు. बाप जब आते तो आकर स्वर्ग के द्वार खोलते. बाप कहते कि ये शिव शक्ति भारत माता है तो भारत को स्वर्ग बनाते శ్రీమత్ पर. బాబా వచ్చినప్పుడు స్వర్గ ద్వారాలు తెరిపిస్తున్నారు. శివశక్తి భారత మాతలే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, శ్రీమతం మీద నడుస్తూ అని చెప్తున్నారు బాబా. అలా మాతలను శివశక్తులుగా తయారు చేసి ముందు ఉంచారు కదా స్వర్గ ద్వారాలు తెరిపించటానికి. తుమ్హో శివశక్తి భారత్ మాత జో భారత్ కో స్వర్గ బనాతి. ఎవరైతే మాతలు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారో మీరే శివశక్తి భారత మాతలు అయ్యారు అని చెప్తున్నారు బాబా. तुम हो ही शिव की औलाद, उसको ही याद करते, शिव से शक्ति लेकर 5 विकार रूपी शत्रुओं पर जीत पाते हो. तुम बच्चों ने 5,000 वर्ष पहले भी भारत की रूहानी సేవ की थी. బాబా చెప్తున్నారు మీరు శివుడి యొక్క సంతానం అయ్యారు కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేస్తారు? శివ బాబానే జ్ఞాపకం చేసుకుని ఏం ప్రాప్తి పొందుతున్నారు? శక్తి. శివ బాబా నుండి ఏం తీసుకున్నారు? శక్తి తీసుకుని పంచవికారాలనే శత్రువులపైన విజయం పొందుతున్నారు. 5,000 సంవత్సరాల పూర్వం కూడా భారతదేశానికి ఆత్మిక సేవ చేశారు మీరు. ఓ సోషల్ వర్కర్స్ కర్తే జిస్మానీ సేవ, ఏ హే రూహానీ సేవ. సోషల్ వర్కర్స్ అని శారీరక సేవ చేస్తారు, మీరైతే ఆత్మిక సేవ చేస్తున్నారు. सुप्रीम रो आकर आत्मा को इंजेक्शन लगाते, पढ़ाते, आत्मा ही सुनती है, तुम आत्मा ही हो. పరమాత్మ ఆత్మకి ఇంజెక్షన్ వేస్తున్నారు, చదివిస్తున్నారు. ఇక్కడ ఇదే ఇంజెక్షన్, చదువు. కూర్చొని ఎవరు వింటున్నారు? ఆత్మ వింటుంది. మీరు ఆత్మలు కదా, 84 జన్మలు తీసుకున్నారు. 84 జన్మలే 84 माँ बाप बनाए. सती त्रेता में तुमने स्वर्ग के सुख को पाई, अब फिर बेहद के बाप द्वारा सुख का वर्षा ले रहे हो. 84 జన్మల్లో 84 అమ్మ నాన్న మనకి మారుతూ వచ్చారు కదా. సతీయుగం త్రేతాయుగంలో స్వర్గ సుఖం పొందారు మీరు. అది ఎవరి ద్వారా దొరికింది? బేహద్ బాబా, అనంతమైన తండ్రి నుండి అలాంటి వారసత్వం మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. బరాబర్ భారత్ కో యే వరసా తా, భారత్ మే లక్ష్మీ నారాయణ కా రాజ్యత. భారతీయులకి వారసత్వం బాబా నుండి దొరికింది. ఇక్కడే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా. వహా దైత్య ఆది కోయి నహీ తే. లక్ష్మీనారాయణ రాజ్యంలో అసురులు ఎవరు లేరు, ఉండేవారు కాదు. तुम जानते हो अभी इस पुरानी दुनिया को आग लगनी है, मैं आकर ज्ञान यज्ञ रचता हूँ, तुम सब पवित्र देवता बनते हो. हजारों हैं जो देवता बनने का पुरुषार्थ कर रहे हैं.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా! పాత ప్రపంచానికి నిప్పంటుకుపోతుంది. బాబా వచ్చి జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. మీరందరూ పవిత్రమైన దేవతలైపోతున్నారు. వేల మంది దేవతలయ్యే పురుషార్థం చేస్తున్నారు ఇక్కడొచ్చి. बाप आया है बच्चों की सदगति करने, तुम बच्चों को कांटों से फूल बना रहे. బాబా పిల్లలకు సద్గతి ఇవ్వటానికి వచ్చారు. ముళ్ళలాగా అయిపోయిన మానవుల్ని పుష్పాలుగా తయారు చేస్తున్నారు బాబా. तुमको ज्ञान का तीसरा नेत्र दे रहे, जैसे तुम सारे ड्रामा को शिव बाबा का क्या पार्ट बजता है सब जानते हो. ब्रह्मा और विष्णु का कनेक्शन क्या है वो भी जानते हो. జ్ఞానం అనే మూడో నేత్రం బాబా మనకి ఇస్తున్నారు. మురళి విన్నాం అంటే నేత్రం తెరుచుకోవటం. దీంతో ఏమవుతుంది? డ్రామా ఏంటి, ఈ డ్రామాలో శివ్ బాబా పాత్ర ఏంటి, బ్రహ్మ విష్ణు వీళ్ళ మధ్య ఉండే కనెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. वेद दिखाते कि विष्णु की नाभि से ब्रह्मा निकला, ब्रह्मा ही जाकर विष्णु बनते, ब्रह्मा से फिर देवता, विष्णु से ब्रह्मा बनने में 5000 वर्ष लगा. ये तुमको ज्ञान है. విష్ణు నాభి నుండి బ్రహ్మ వస్తారు అని అక్కడ చూపించారు. అంటే విష్ణుయే బ్రహ్మ అయ్యారు జన్మల్లో వస్తారు, మళ్ళీ బ్రహ్మే విష్ణుగా తయారవుతారు. వీరిద్దరి కనెక్షన్ ఇది బ్రహ్మకు విష్ణుకు మధ్య. బ్రాహ్మణులే దేవతలుగా తయారవుతారు. విష్ణు సే బ్రహ్మ బన్నేమి ఎంత పట్టింది విష్ణు బ్రహ్మ అవడానికి టైం? 5000 సంవత్సరాలు, 5000 वर्ष लगा. ये तुमको ज्ञान है. तुम ब्राह्मणों के नाभि कमल से విష్ణుపురి ప్రకట్ హో రహి. బ్రహ్మ నుండి విష్ణు అయితే బ్రాహ్మణుల నుండి ఏం తయారవుతుంది? బ్రాహ్మణుల నాభి కమలం నుండి విష్ణుపురి, విష్ణు రాజ్యం తయారవుతుంది. उन्होंने तो चित्र बनाए कि विष्णु की नाभि से ब्रह्मा निकला. फिर सभी वेदों शास्त्रों का सार सुनाए. अब तुम ब्रह्मा द्वारा सारा सार समझते हो. అయితే విష్ణు నాభి నుండి కమలము, దానిలో బ్రహ్మ, బ్రహ్మ భుజాల్లో వేద శాస్త్రాలు చూపించారు. అంటే విష్ణుయే బ్రహ్మ అయ్యారు. ఆ బ్రహ్మలో శివబాబా వచ్చి మొత్తం సారం బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు మనకు. बाप कहते मुख्य धर्म शास्त्र 4. पहले दैवी धर्म का शास्त्र है गीता. గీత కిస్ని గాయి? ముఖ్య ధర్మశాస్త్రాలు 4. అందులో మొదటిది దైవీ ధర్మం. దైవీ ధర్మం యొక్క శాస్త్రం గీత. గీత వినిపించింది ఎవరు? శివ్ బాబా. ज्ञान सागर पतित पावन सुख का सागर शिव बाबा है. उसने बैठ भारत को स्वर्ग बनाए, ना कि कृष्ण ने. कृष्ण तो मेरे द्वारा ज्ञान सुनकर फिर कृष्ण बना. तो ये गुप्त बात हुई ना. नए नए बच्चे इन बातों को समझ न सके. इनको कहा जाता है नरक, उसको कहा जाता है स्वर्ग. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సుఖసాగరుడు శివ్ బాబా కూర్చొని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు, కృష్ణుడు కాదు. కృష్ణుడు నా ద్వారా జ్ఞానం విని కృష్ణుని యొక్క పదవి పొందేను అంటున్నాము. గుప్తమైన విషయాలు ఇవి. కొత్త కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఉండే ప్రపంచాన్ని నరకము అంటారు, అది స్వర్గము, సత్యుగము. शिव बाबा ने स्वर्ग की स्थापना की, उसमें ये लक्ष्मी नारायण राज्य करते थे. अब तुम मनुष्य से देवता बन रहे हो. శివ బాబా స్వర్గ స్థాపన చేశారు. స్వర్గం అంటే లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ మీరు అటువంటి దేవతలుగా మీరే తయారవుతున్నారు. बाप कहते स्मृति लोक दुख धाम में तुम्हारा अंतिम जन्म है. भारत अमर लोक था, वहां दुख का नाम नहीं था. भारत पाकिस्तान था, अब कब्रिस्तान बना है, फिर पाकिस्तान होगा. ये सब समझने की बातें हैं. బాబా చెప్తున్నారు ఈ మృత్యులోకము దుఃఖధామంలో లాస్ట్ జన్మం ఇది. ఒకప్పుడు అమరలోకం ఉండేది, దుఃఖాల యొక్క నామం ఉండేది కాదు అక్కడ. ఎలా ఉండేది? భారతదేశం పరిస్థాన్ అనేవారు. పరిస్థాన్ అంటే దేవతలు గంధర్వులు నివసించే లోకంగా. ఇప్పుడు కబ్రిస్తాన్ అయిపోయింది, శ్మశానం. శ్మశానాలే ఉంటాయి, దెయ్యాలు భూతాలు, అలా అయిపోయింది ప్రపంచం. మళ్ళీ ఇదే
పరిస్థానంగా తయారవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా! ఇది మనుషుల నుండి దేవతలు తయారయ్యే పాఠశాల. సన్యాసులంటే సత్సంగం కాదు, శాస్త్రాలు, కథలు చెప్పుకునే సత్సంగం కాదు. ఈ విషయాలు కొత్త వాళ్ళకి అర్థం కానివి. ఎంతవరకు 7 రోజులు కోర్స్ కంప్లీట్ అవుదో అర్థం కాని విషయాలు. इसमें भक्त तो सब मनुष्य मात्र नहीं, उनकी आत्मा भी याद करती। परमात्मा एक माशूक है, सब माशूक है. భక్తులుగా ఉన్న మానమాత్రులందరూ కూడా పరమాత్మని పిలుస్తున్నారు కదా! కాబట్టి పరమాత్మ ఒక్కడు ప్రియుడు, మిగిలిన అందరూ అతనికి प्रियरालयम। बाप आकर सचखंड बनाती है, आधा कल्प के बाद फिर रावण आकर झूठखंड बनाती है। अभी यह संगम, ये सब समझने की बात ये है। బాబా వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తుంటే అర్ధకల్పం గడిచాక మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండాన్ని తయారు చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే సంగమీకరణలో చేరుకున్నాం మనం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, बाप के श्रीमत पर भारत की सच्ची सच्ची रूहानी सेवा करनी है। బాబా యొక్క శ్రీమతంపై భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. सर्वशक्तिमान बाप से शक्ति ले 5 विकारों रूपी शत्रुओं पर विजय पानी है. సర్వశక్తివంతుడు బాబా నుండి శక్తి తీసుకుంటూ పంచవికారాలు అనే శత్రువులపైన విజయము పొందాలి. బాబా యొక్క శ్రీమతంపై భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. సర్వశక్తివంతుడు బాబా నుండి శక్తి తీసుకుంటూ పంచవికారాలని శత్రువుల పైన విజయం పొందాలి. सेकंड पॉइंट, मनुष्य से देवता बनने के लिए पवित्र जरूर बनना है. మనుషుల నుండి దేవతలుగా తయారవడం కోసం తప్పకుండా పవిత్రముగా తయారవ్వాలి. नॉलेज को धारण कर कांटे से फूल बनना और बनाना है. జ్ఞానము ధారణ చేసుకుని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. మనుషుల నుండి దేవతలుగా తయారవడం కోసం తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. జ్ఞానం ధారణ చేసుకుంటూ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. వరదాన్, श्रीमत द्वारा सदा खुशी व हल्केपन का अनुभव करने वाली मनमत और परमत से मुक्त भव. శ్రీమతం ద్వారా సదా ఖుషి మరియు తేలిక స్థితి అనుభవం చేసుకునేటటువంటి మన్మతం మరియు పరమతం నుండి ముక్తులు కండి. శ్రీమత్ ద్వారా సదా ఖుషి वाले मन और परमत से मुक्त भव. శ్రీమతం ద్వారా సదా ఖుషి మరియు తేలిక స్థితిని అనుభవం చేసుకునేటటువంటి మన్మతం మరియు పరమతం నుండి ముక్తులు కండి. जिन बच्चों का हर कदम श्रीमत प्रमाण है उनका मन सदा संतुष्ट होगा. ఏ పిల్లలైతే ప్రతి అడుగు శ్రీమతమానుసారం నడుచుకుంటారో వారి మనస్సు సదా సంతుష్టంగా ఉంటుంది. मन में किसी भी प्रकार की हलचल नहीं होगी.
ఏ పరిస్థితుల్లో కూడా మనస్సులో వాళ్ళకి ఏ రకమైన అలజడి రాదు. श्रीमत पर चलने से नेचुरल खुशी रहेगी, हल्केपन का अनुभव होगा. శ్రీమతం పైన నియమం పైన కరెక్ట్గా మనం నడిచామనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే నేచురల్గా ఖుషి అనేది మనలో పెరుగుతుంది. తేలిక స్థితి కూడా అనుభవం అవుతుంది రోజు రోజుకి. इसलिए जब भी मन में हलचल हो, जरा सी खुशी की परसेंटेज कम हो तो చెక్ కరో, జరూర్ శ్రీమత్కి అవజ్ఞ హోగి. అందువలన ఎప్పుడైనా మనసులో మీకు అలజడి కలిగినా, కొద్దిగా ఏమైనా ఖుషి యొక్క పర్సెంటేజ్ తగ్గినా మీలో, ఉం? అప్పుడు చెక్ చేసుకోండి, ఎక్కడో నా ద్వారా శ్రీమతంలో అవజ్ఞ జరిగినట్టుంది అని. ఎక్కడో నియమం ప్రకారం నడవడంలో నేను తప్పుతున్నాను అనేది చెక్ చేసుకోండి. ఇస్లియే సూక్ష్మ చెకింగ్ కర్ మన్ మత్వ పరమత్ సే స్వయం కో ముక్త కర్లో. అందువలన సూక్ష్మంగా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుంటూ మన్మతం మరియు పరమతం నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. ఖుషి అనేది మన జీవితంలో పెరగాలి, శక్తి అనేది పెరగాలి, తేలిగ్గా ఉండాలంటే చెకింగ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. మన మనస్సుకి నచ్చిన మతాన్ని మనం వదలాలి, ముక్తులు అవ్వాలి. మన మతం నుండి ముక్తులు అవడం అంటే అదే కదా. स्लोगन, बुद्धि रूपी विमान द्वारा वतन में पहुंचकर ज्ञान सूर्य की किरणों का अनुभव करना ही शक्तिशाली योग है. స్లోగన్ ఈరోజు, బుద్ధి రూపీ విమానం ద్వారా వతనంలో చేరుకుని జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలు అనుభవం చేసుకోవడమే శక్తిశాలి యోగము. बुद्धि रूपी विमान द्वारा वतन में पहुंचकर ज्ञान सूर्य की किरणों का अनुभव करना ही शक्तिशाली योग है. బుద్ధి రూపీ విమానం ద్వారా వతనంలో చేరుకుని జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలను అనుభవం చేయడమే శక్తిశాలి యోగము. మాతేశ్వరి జీకే అన్మోల్ మహావాక్యం. మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు. ఆత్మ పరమాత్మ మే అంతర్ భేద్. ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న తేడా చెప్తూ ఉన్నారు. ఆత్మ और परमात्मा अलग रहे, बहुकाल सुंदर मेला कर दिया जब सदगुरु मिला दलाल. जब हम ये शब्द कहते हैं तो इसका यथार्थ अर्थ है कि आत्मा परमात्मा से बहुत काल से बिछड़ गई है. बहुत काल का अर्थ है बहुत समय से आत्मा परमात्मा से बिछड़ गई. तो ये शब्द साबित करते हैं कि आत्मा और परमात्मा अलग अलग दो चीजें, दोनों में आंतरिक भेद है. परंतु दुनियावी मनुष्यों को पहचान ना होने के कारण वो इस शब्द का अर्थ ऐसा ही निकालते हैं कि मैं आत्मा ही परमात्मा हूँ, परंतु आत्मा के ऊपर माया का आवरण चढ़ा हुआ होने के कारण अपने असली स्वरूप को भूल गए हैं. బాబా చెప్తున్నారు, ఆత్మ పరమాత్మ అంటే శాస్త్రాల్లో చెప్పారు, ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయ్యారు, విడిపోయారు. మళ్ళీ సద్గురు దళాలి ద్వారా ఎప్పుడు దొరికారో అప్పుడు వారి సుందర మిలనం జరిగింది. ఎవరిది? ఆత్మ పరమాత్మ మధ్య అని శాస్త్రాల్లో చెప్పారే. దీని ద్వారా నిరూపణ అవుతున్నది ఏంటి మరి? ఆత్మ పరమాత్మ చాలా సమయం నుండి దూరం అయిపోయి మళ్ళీ కలుస్తున్నారు, ఇద్దరి మధ్య తేడా ఉంది అని. ఆ భేదము కూడా మనుషులకి తెలియని కారణంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తేడా తెలియక ఆత్మ పరమాత్మ మధ్య. నేను ఆత్మనే పరమాత్మను కూడా అని చెప్పేసుకున్నాను. కానీ ఆత్మ మీద తమ అసలు స్వరూపాన్ని మర్చిపోయారు మనుషులకైతే. జబ్ మాయా కా ఆవరణ ఉతార్ జాయేగా ఫిర్ ఆత్మ వహి తెగిపోతే, మాయా ఆవరణం తొలగిపోతే ఆత్మే పరమాత్మ అయిపోతుంది అని కూడా చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. तो वो आत्मा को अलग इस मतलब से कहते हैं और दूसरे लोग फिर इस मतलब से कहते हैं कि मैं आत्मा सो परमात्मा हूँ, परंतु आत्मा अपने आप को भूलने के कारण दुखी बन पड़े. ఇంకొంతమంది ఏమంటారంటే ఆత్మే పరమాత్మ, కానీ మాయా ఆవరణం పట్టేస్తుంది, అది పోయాక పరమాత్మ అయిపోతుంది అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే ఆత్మే పరమాత్మ, కానీ మనల్ని మనం మర్చిపోవడం వల్ల పరమాత్మను అనేది దుఃఖిగా అయిపోయి ఉన్నాము అంటూ ఉంటారంట. అంటే భక్తిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా.
जब आत्मा फिर अपने आप को पहचान कर शुद्ध बनती तो फिर ఆత్మ పరమాత్మ में मिल ఏకీ हो जाएगी. ఎప్పుడైతే మళ్ళీ ఆత్మ తను తను గుర్తుపట్టి శుద్ధంగా తయారైపోతుందో అప్పుడు పరమాత్మలోకి వెళ్ళి కలిసిపోతుంది అని అంటారంటాం. तो वो आत्मा को अलग इस अर्थ से कहते, परंतु हम तो जानते कि आत्मा परमात्मा दोनों अलग चीज है. కానీ మనకు తెలుసు ఆత్మ వేరు परमात्मा వేరు. ना आत्मा परमात्मा हो सकती है और ना आत्मा परमात्मा में मिल एक हो सकती है और ना फिर परमात्मा के ऊपर आवरण चढ़ सकता है. ఇందులో మనకు అర్థమవుతున్నది ఏంటి? ఆత్మ పరమాత్మ కాదు. ఎప్పుడు ఆత్మ పరమాత్మలో కలిసిపోయి ఒకటవటం కూడా జరగదు. ఇంకా పరమాత్మ పైన మాయా ఆవరణం ఎప్పుడు పడడం అనేది జరగదు. మాయా ఆవరణం పట్టదు. రెండో పాయింట్, मन की अशांति का कारण है कर्म बंधन और शांति का आधार है कर्मातीत. మనస్సు యొక్క అశాంతికి కారణము కర్మ బంధనాలు. మానసిక అశాంతికి కారణము కర్మబంధనాలు మరియు శాంతికి ఆధారం కర్మాతీతం. అపోజిట్ वास्तव में हर एक मनुष्य की ये चाहना अवश्य रहती कि हमको मन की शांति प्राप्त हो जाए, इसलिए अनेक प्रयत्न करते आए मगर मन को शांति अब तक प्राप्त नहीं हुई. इसका यथार्थ कारण क्या है? వాస్తవానికి ప్రతి ఒక్కరికి కోరిక ఏముంటది? మనశ్శాంతి కావాలని అని ప్రయత్నిస్తారు. కానీ అనుకున్నట్టు ఇప్పటి వరకు ఆ శాంతి అనేది దొరకట్లేదు. మనస్సుకి శాంతి అనేది. దీనికి యథార్థ కారణం ఏంటి? अब पहले तो ये सोच चलना जरूरी है कि मन की अशांति की पहली जड़ क्या है. మానసిక అశాంతికి మొదటి మూలం ఏంటి? కారణం ఏంటి? मन की अशांति का मुख्य कारण है कर्म बंधन में फंसना. కారణం ఏంటి? కర్మ బంధనాల్లో చిక్కుకోవడం. जब तक मनुष्य इन 5 विकारों के कर्म बंधन से नहीं छूटे तब तक मनुष्य अशांति से छूट नहीं सकते. ఎంతవరకు ఈ పంచ వికారాలు యొక్క కర్మ బంధం నుండి బయటపడరు మనుషులు. అంటే వికారాలతో కూడుకున్న కర్మలు, వికారాలకు వశమే చేసే కర్మల యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు. అంతవరకు కూడా అశాంతి అనేది వికారి కర్మల బంధనలో ఉన్నంత వరకు अशांति నుండి బయటపడలేం. जब कर्म बंधन टूट जाते तब मन की शांति अर्थात जीवन मुक्ति को प्राप्त कर सकते. ఎప్పుడు బంధనాలు తెగిపోతాయో అప్పుడు మనశ్శాంతి, జీవన్ ముక్తి పొందగలం. మనశ్శాంతి ఉంటుంది, కర్మ బంధనాలు తెగుతున్నాయి అంటే అది జీవన్ ముక్తి. సత్యగిన अब सोच करना है ये कर्म बंधन टूटे कैसे और उससे छुटकारा देने वाला कौन है. అయితే ఈ కర్మ బంధనాలు ఎలా తెగుతాయి, మనకి దాని నుండి ముక్తి ఇచ్చేది ఎవరు? ये तो हम जानते, कोई भी मनुष्यात्मा किसी भी मनुष्यात्मा को छुटकारा दे नहीं सकता. ఏ మానవాత్మకు కర్మ బంధన నుండి ముక్తి ఇవ్వలేరు. ये कर्म बंधन का हिसाब किताब तोड़ने वाला सिर्फ एक परमात्मा है. वही आकर इस ज्ञान योग बल से कर्म बंधन से छुड़ाते हैं. ఈ కర్మ బంధనల యొక్క లెక్కాచారాలను మనపై నుండి తొలగించేవారు, లెక్క ఖాతాలను తెంచేవారు ఒక పరమాత్మయే. అతడే వచ్చి జ్ఞాన యోగ బలాలతో కర్మ బంధం నుండి విడిపిస్తున్నారు. అందుకే పరమాత్మను ఏమంటారు? ఇస్లియే హి పరమాత్మకు సుఖదాత కహా జాతా హై. సుఖదాత అంటారు. ఎలా విడిపిస్తున్నారు? ఎవరు విడిపిస్తారంటే ఒక పరమాత్మ కర్మబంధాల నుండి విడిపించేవారు. ఎలా విడిపిస్తారంటే జ్ఞాన యోగ బలాల ద్వారా. जब तक पहले ज्ञान नहीं कि मैं आत्मा हूँ, असल में मैं किसकी संतान हूँ, मेरा असली गुण क्या है, जब ये बुद्धि में आ जाए तभी कर्म बंधन टूटे. ఎంతవరకు ఈ జ్ఞానం మన బుద్ధిలో రాదో, నేను ఒక ఆత్మను, అసలు నేను ఎవరి సంతానాన్ని, నా నిజ గుణాలు ఏంటి,
ఇవన్నీ బుద్ధిలో ఎప్పుడైతే అర్థమయ్యి అనుభవం చేయడం మొదలుపెడితే అప్పుడు కర్మబంధాలు తెగుతాయి అంటున్నాను. अब ये नॉलेज हमें परमात्मा द्वारा ही प्राप्त होती है. పోయే పరమాత్మ ద్వారా ही కర్మబంధం టూటుతాయి. ఈ జ్ఞానం పరమాత్మ ద్వారానే దొరుకుతుంది మనకి. అంటే పరమాత్మ ద్వారానే కర్మబంధనలు తెగుతున్నాయని అర్థమవుతుంది. ఎవరు ఈ జ్ఞానం ఇవ్వగలరో వాళ్ళే మన జబ్బు ఎవరు చెప్పగలరో వాళ్ళే ఆ జబ్బుకి మందు ఇవ్వగలరు కదా! అలాగా మన కర్మ బంధనలు తెగే జ్ఞానము ఇవ్వగలరు అతడే. అటువంటి జ్ఞానము ఇవ్వగలిగే వారే మన కర్మ బంధనలను తెంచగలరు. అచ్చా. ఓం శాంతి. ఈరోజు మనకు మూడో నేత్రం ఇచ్చి త్రినేత్రి త్రికాలదర్శి త్రిలోకి నాథులుగా తయారు చేసేస్తున్నారు బాబా. శివ్ బాబా నుండి మనం శక్తి తీసుకుని పంచవికారాల పైన విజయం పొందుతున్నాము. మనం విజయం పొందితే ఆటోమేటిక్గా మనల్ని చూసి ఇతరులు కూడా పంచవికారాల్ని జయించే శక్తి పొందుతున్నారు. ఇది ఆత్మిక సేవ అంటారు. ఇలాంటి సేవ ప్రపంచంలో ఇంకెవరూ చేయలేరు. అనేక రకాల సోషల్ వర్క్ చేస్తారు. శారీరక సేవలు, భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం, విద్యాదానం అవి ఇవి. కానీ ఇలాంటి పంచవికారాల నుండి విడిపించే సేవ ఇంకెవరు చేయలేరు. జ్ఞానం అనే ఇంజెక్షన్ ఇచ్చి బాబా శక్తి నింపి వికారాల నుండి విడిపిస్తున్నారు మనల్ని అంటున్నారు బాబా. మూడో నేత్రం జ్ఞానం అనే నేత్రం లేదు కాబట్టే అందరూ పాడుతున్నారు నయనహీనులైపోయే మార్గం చూపించండి అని. మాటి మాటికి బాబా చెప్పింది ఈరోజు బాబాయే స్వర్గ వారసత్వం ఇస్తారు, సద్గతి ఇస్తారు, అనంతమైన వారసత్వం ఇస్తారు, సుఖ వారసత్వం, పతితుల్ని పావనంగా చేస్తారు, ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు, మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. ఇంకెవ్వరిది ఎటువంటి మహిమ లేదు. అయితే దేవతలు అవ్వటానికి మీరు తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా శ్రీమతం నియమము బాబా ఏది పెట్టారో దానిపైన నడిస్తేనే మీకు ఖుషి అనేది రోజు రోజుకి నషా ఖుషి అనేది పెరుగుతుంది, తేలిక స్థితి అనుభవం అవుతుంది. మన్మతం పరమతం నుండి ముక్తులు అవుతారు. ఒకవేళ శ్రీమతం ఇది నియమం ఇది అని మనకు తెలిసినా మన మనసు చెప్పినట్టే మనం నడిచేమో అంటే ఖుషి అనేది పెరగదు, తేలిక స్థితి కూడా రాదు మనలో అని చెప్తున్నారు బాబా. బాబా హెల్ప్ అనేది దొరకదు, అందుకే తేలికగా ఉండలేం మనం, ఖుషి అనేది పెరగదు. ఎప్పుడైతే ఇది నియమము ఇది శ్రీమతం అని తెలిసాక అలాగే నడుచుకోవటానికి బంధింపబడి ఉంటామో మనము పద్ధతిలో, అప్పుడు ఏమవుతుంది బాబా సంయోగం దొరికి మనకి ఖుషి తేలిక స్థితి అనుభవం అవుతుంది. అందుకని ఎప్పుడైనా మనకి శక్తి తగ్గిపోతుంది అంటే, ఖుషి తగ్గిపోతుంది అంటే చెకింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో బాబా చెప్పిన మాట ధిక్కరిస్తున్నాను నేను, అందుకనే ఆ జీవితంలో ఉండాల్సిన శక్తి ఆ ఖుషి నాలో ఉండటం లేదు అని గమనించుకొని మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు మన్మత్తం నుండి ముక్తులుగా చేసుకోవాలి. మీ మనసు చెప్తున్న మతం నుండి మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకుని బాబా చెప్పే మాటలో నడుచుకునేలాగా మార్చుకోవాలి. మార్చుకుంటే అప్పుడు మీకు మళ్ళీ ఆ తేలిక స్థితి ఖుషి అనేది అనుభవం అవుతుంది అని చెప్తున్నాను. బుద్ధి రూపి విమానం ద్వారా వతనంలోకి చేరుకొని జ్ఞాన సూర్యుడు శివబాబా యొక్క కిరణాలను అనుభవం చేయాలి మన మీద, మనం పడుతున్నట్టు. ఇదే శక్తిశాలి యోగం. సూర్యుడు ప్రకాశం ఎంత తీక్షణంగా ఉంటుంది కదా, అది ఫుల్ పడినప్పుడు అలా అంత తీక్షణమైన కిరణాలు మన మీద మనం బాబా నుండి అనుభవం చేసుకోవాలి వతనంలోకి వెళ్ళి. ఇదే శక్తిశాలి యోగం అని చెప్తారు. అచ్చా. ఓం శాంతి.
दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। दिल में है तेरी याद बाबा, जिगर में तेरा प्यार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। पद्मा पदम सौभाग्यशाली तुमने हमें बनाया। नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया। पद्म पदम सौभाग्यशाली तुमने हमें बनाया। नव जीवन दे करके तुमने दिल में हमें बिठाया। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। अब तो ये जीवन है बाबा तुझ पर ही बलिहार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार। तेरी श्रीमत और शिक्षाएं जीवन का आधार।